గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసే యూజర్స్ ఉంటే దయచేసి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకన్ మాత్రం ప్రెస్ చేయండి. సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్గా అయితే రావడం జరుగుతుంది. సో స్టూడెంట్స్, ఈరోజు మన కరెంట్ అండ్ బ్యాంకింగ్ అఫైర్స్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు మొదటి కరెంట్ అఫైర్ అండ్ బ్యాంకింగ్ అఫైర్స్ క్వశ్చన్ వచ్చేసి, ద జపానీస్ బ్రోకరేజ్ కంపెనీ నోమురా హ్యాస్ రివైజ్డ్ ద GDP forecast of India in the financial year 21-22 to 12.6% from the previous estimate of 13.5%. ఓకే స్టూడెంట్స్, మనకు వచ్చేసి జపానీస్ బ్రోకరేజ్ కంపెనీ అనేది నోమురా, అదొక బ్రోకరేజ్ కంపెనీ ఏం చేసిందంటే మన జీడిపి అనే దాన్ని రివైజ్ రేట్ అయితే ప్రకటించడం జరిగింది. ఫైనాన్షియల్ ఇయర్ 21-22కి అది వచ్చేసి 12.6% ఫ్రమ్ 13.5%. ఎర్లియర్ ఏంటంటే 13.5% ఉంటుంది మీ జీడిపి అని చెప్పి వాళ్ళు ఇవ్వడం జరిగింది ఒక రిపోర్ట్ అయితే. ప్రస్తుతానికి మళ్ళీ రివర్స్ చేస్తూ తగ్గించడం జరిగింది, అది వచ్చేసి 12.6%. ఎందుకంటే డ్యూ టు రైస్ ఇన్ కరోనా వైరస్ కేసెస్, పాండమిక్ వల్ల మనకు వచ్చేసి గ్లోబల్గా ఇంపాక్ట్ అయితే ఉండడం జరుగుతుంది. ఇండియా కూడా చాలా ఇంపాక్ట్ అవుతుంది. సో దానికోసం రివైజ్ చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర నేమ్డ్ యాజ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ కమిషనర్ అయితే సుశీల్ చంద్ర అనే అతను ఉన్నాడు. అతన్ని ఏం చేశాడు, అతన్ని మళ్ళీ ఒక పోస్ట్ అయితే అప్పగించడం జరిగింది. అతనికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనే పదవి అయితే ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర నేమ్డ్ యాజ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. నెక్స్ట్ వచ్చేసి ద బ్రిటిష్ అకాడమీ ఫిలిం అవార్డ్స్ బాఫ్తాస్ for the year 2021 has been announced by the British Academy of Film and Television Arts. Okay students, చూసుకోండి ఇక్కడ, the British Academy Film Awards BAFTAs for the year 2021 has been announced by whom? British Academy of Film and Television Arts. ఎవరు అనౌన్స్ చేశారు? బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ ఆర్ట్స్. బాఫ్తా అనేది బ్రిటిష్ అకాడమీ ఫిలిం అవార్డ్స్ ఫుల్ ఫామ్. అది వచ్చేసి 74th ఎడిషన్ స్టూడెంట్స్. మొన్న జరుపుకున్నది ఏంటి? 74th ఎడిషన్. నెక్స్ట్ వచ్చేసి ద జలియన్వాలా బాగ్ మసాకర్, ఆల్సో నోన్ యాజ్ ద అమృత్సర్ మసాకర్, took place on April 13th, 1919. This year we commemorate the 102nd anniversary. ఏం చేశారు స్టూడెంట్స్? ఇది ఒక వచ్చేసి జలియన్వాలా బాగ్ మసాకర్ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు స్టూడెంట్స్. అది వచ్చేసి అమృత్సర్ మసాకర్ అంటారు. అది టుక్ ప్లేస్ ఎప్పుడు స్టూడెంట్స్? అది April 13, 1919. దిస్ ఇయర్ వీ కమెమరేట్. ఈ ఇయర్ ఏంటంటే ఒక సెలబ్రేట్ చేసుకోవడం చెప్తుంది. 102వ యానివర్సరీ సెలబ్రేట్ అయితే చేసుకోవడం జరుగుతుంది జలియన్వాలా బాగ్ మసాకర్ వచ్చేసి. ఇంకొకటి వచ్చేసి ఇమ్మీడియట్గా అయితే ఒక వ్యాక్సిన్కి అయితే అప్రూవల్ అయితే ఇవ్వడం జరిగింది DGCA. అది వచ్చేసి రష్యన్ వ్యాక్సిన్ స్పుట్నిక్ వి గెట్స్ ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ ఇన్ ఇండియా. మన DGCA అయితే అప్రూవల్ అయితే ఇవ్వడం జరిగింది స్పుట్నిక్ వీకి. ఆల్రెడీ మన దగ్గర కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్ అనేవి అయితే యూజ్ చేస్తున్నారు. సో ప్రజెంట్గా మన ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కోసం అని ఇవ్వడం జరిగింది స్పుట్నిక్ వి. ఎందుకంటే కేసెస్ అనేవి చాలా రైస్ అవుతున్నాయి కాబట్టి దానికోసం అయితే యూజ్ చేయమని చెప్పడం జరిగింది. మన లెజెండరీ షూటింగ్ కోచ్ సంజయ్ చక్రవర్తి పాస్డ్ అవే. ఒక షూటింగ్ కోచ్ అయితే చనిపోవడం జరిగింది. అతని పేరు వచ్చేసి సంజయ్ చక్రవర్తి. గుర్తుపెట్టుకున్న స్టూడెంట్స్, ఈజ్ ఏ షూటింగ్ కోచ్. నెక్స్ట్ వచ్చేసి ద యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ recently presented the AICTE లీలావతి అవార్డ్స్ 2020 ఇన్ న్యూఢిల్లీ. మనకి ఏం చేయడం జరిగింది స్టూడెంట్స్? మన యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ రీసెంట్గా అయితే ఒక ప్రజెంటేషన్ చేయడం అయితే జరిగింది. AICTE లీలావతి అవార్డ్స్ 2020. గుర్తుపెట్టుకోండి, AICTE లీలావతి అవార్డ్స్ 2020 ప్రజెంటెడ్ బై రమేష్ పోఖ్రియాల్ నిషాంక్, ఎడ్యుకేషన్ మినిస్టర్. ఎక్కడ ప్రజెంట్ చేశారు? న్యూఢిల్లీలో అయితే ప్రజెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం స్టూడెంట్స్. ఆ అవార్డ్స్ ప్రజెంటేషన్ చేశారు కదా లీలావతి అవార్డ్స్, దాని థీమ్ వచ్చేసి విమెన్ ఎంపవర్మెంట్. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, దాని థీమ్ వచ్చేసి ఏంటి? విమెన్ ఎంపవర్మెంట్. దాని థీమ్ వచ్చేసి అది AICTE లీలావతి అవార్డ్స్ 2020 మెయిన్ థీమ్ వచ్చేసి విమెన్ ఎంపవర్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం స్టూడెంట్స్. పూనం గుప్తా విల్ బి ద న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది పాలసీ థింక్ ట్యాంక్. ఓకే, ఎవరండి? పూనం గుప్తా విల్ బి ద న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది పాలసీ థింక్ ట్యాంక్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ NCAER. ఎవరండి? పూనం గుప్తా. ఏమవుతుందో తను? న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది పాలసీ థింక్ ట్యాంక్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్. గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం మనం. Ghaziabad Nagar Nigam has announced successfully raising and listing India's first green municipal bond issue. ఏం చేయడం జరిగింది? గాజియాబాద్ నగర్ నిగమ్ లిమిటెడ్ వచ్చేసి ఒక సక్సెస్ఫుల్లీ
లిస్టింగ్ ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ మున్సిపల్ బాండ్ ఇష్యూ అయితే చేయడం జరిగింది. జిఎన్ఎన్ రేజ్డ్ ₹150 crore ఎట్ కాస్ట్ ఆఫ్ 8.1% అయితే చేయడం జరిగింది. గాజియాబాద్ నిగమ్ లిమిటెడ్ హ్యాస్ అనౌన్స్డ్ సక్సెస్ఫుల్లీ రేజింగ్ అండ్ లిస్టింగ్ ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ మున్సిపల్ బాండ్ ఇష్యూ. ఎవరు చేయడం జరిగింది గ్రీన్ మున్సిపల్ బాండ్ ఇష్యూ? ఫస్ట్ గాజియాబాద్ నగర్ నిగమ్ లిమిటెడ్. ఎంత రేజ్ చేసింది? 150 కోట్లు ఎట్ ద కాస్ట్ ఆఫ్ 8.1%. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. మనకు ఒక భారతీయ యాక్సా లైఫ్ అండ్ ఫిన్కేర్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ హ్యావ్ జాయిన్ హ్యాండ్స్ ఫర్ ఎ బ్యాంక్ ఇన్సూరెన్స్ పార్ట్నర్షిప్. ఏం చేయడం జరుగుతుంది ఇక్కడ? ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఒక స్మాల్ ఫినాన్స్ బ్యాంక్తో పార్ట్నర్షిప్ అయితే చేయడం జరిగింది. అది ఏం పార్ట్నర్షిప్? బ్యాంక్ అష్యూరెన్స్. బ్యాంక్ అష్యూరెన్స్ అంటే ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ ఏ బ్యాంక్ ఈజ్ సెల్లింగ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఏ ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్ ఏ బ్యాంక్. అది వచ్చేసి బ్యాంక్ అష్యూరెన్స్ అని అంటారు. అది ఎవరెవరైంది? భారతీయ యాక్సా అండ్ ఫిన్కేర్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్తో టైఅప్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ఫిన్కేర్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ ఎవరైనా అడిగితే మనం రాజీవ్ యాదవ్ అని టిక్ చేద్దాం స్టూడెంట్స్. ఎందుకంటే ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ఫిన్కేర్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ ఎవరు? రాజీవ్ యాదవ్. నెక్స్ట్ మనం భారతీయ యాక్సా గురించి మాట్లాడుకుంటే ఎండి అండ్ సిఇఓ ఆఫ్ భారతీయ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్ ఎవరు? పారగ్ రాజా. ఎవరు స్టూడెంట్స్? పారగ్ రాజా. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఏ సాంస్క్రిత్ యాప్ learning app Little Guru. A Sanskrit learning app Little Guru has launched in Bangladesh by the Indira Gandhi Cultural Center of the High Commission of India. ఒక సాంస్క్రిత్ యాప్ అనేది లాంచ్ అయితే చేయడం జరిగింది. దాని పేరు వచ్చేసి లిటిల్ గురు. ఇన్ బంగ్లాదేశ్లో అయితే లాంచ్ చేయడం జరిగింది. అది ఎవరు లాంచ్ చేశారు? ఇందిరాగాంధీ కల్చరల్ సెంటర్ ఆఫ్ ది హై కమిషన్ ఆఫ్ ఇండియా. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి బంగ్లాదేశ్ గురించి మాట్లాడాను కాబట్టి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్ ఎవరు స్టూడెంట్స్? షేక్ హసీనా. గుర్తుపెట్టుకోండి. బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? షేక్ హసీనా. బంగ్లాదేశ్ క్యాపిటల్ అంటే ఢాకా. బ్లైండ్గా ఢాకా. బంగ్లాదేశ్ కరెన్సీ ఏంటంటే ఠాకా. నెక్స్ట్ వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ బంగ్లాదేశ్ ఎవరు అంటే మాత్రం అబ్దుల్ హమీద్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం స్టూడెంట్స్. యాక్సిస్ బ్యాంక్ బికమ్స్ కో ప్రమోటర్ ఆఫ్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. ఇది ఒక క్వశ్చన్, చక్కటి క్వశ్చన్ స్టూడెంట్స్. ఈ క్వశ్చన్ అయితే గన్ షాట్ క్వశ్చన్. విచ్ బ్యాంక్ హ్యాస్ బికమ్ కో ప్రమోటర్ ఆఫ్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ రీసెంట్లీ అని అడిగితే మాత్రం సింపుల్గా యాక్సిస్ బ్యాంక్. బ్లైండ్గా యాక్సిస్ బ్యాంక్ టిక్ చేయండి. యాక్సిస్ బ్యాంక్ బికమ్స్ కో ప్రమోటర్ ఆఫ్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. నెక్స్ట్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ సిఇఓ గురించి మనం ఎవరైనా అడిగితే మాత్రం అమితాబ్ చౌదరి. ఎలా గుర్తుపెట్టుకోవాలి? అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్ యాక్సిస్ బ్యాంక్ అని గుర్తుపెట్టుకోవాలా. యాక్సిస్ బ్యాంక్ సిఇఓ ఎవరు? అమితాబ్ చౌదరి. ఇవ్వండి ఈరోజు మన కాంపిటేటివ్ బైట్స్ బై భరత్లో ఇవి మన ఈరోజు డైలీ కరెంట్ అండ్ బ్యాంకింగ్ అఫైర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయకండి. సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ వీడియోస్లో మనకు ఐబీపీఎస్ పిఓ, ఎస్బీఐ పిఓ, ఆర్ఆర్బీ పిఓకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, గన్ షాట్ క్వశ్చన్స్. సో స్టూడెంట్స్ దయచేసి ఈ వీడియోస్ని మీరు ఎండ్ దాకా చూడండి అండ్ మ్యాక్సిమం షేర్ చేయడానికి ట్రై చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరు రాస్తే వాళ్ళకి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ నా ఓన్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, ఈవెన్ దో నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే అలాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. డైలీ మనం చూసుకొని వివిధ సోర్సెస్, వివిధ మెటీరియల్స్ నుంచి తీసుకొని ఇవ్వడం జరుగుతుంది, వివిధ వెబ్సైట్స్ నుంచి తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఒక ప్రీషియస్ టైం తీసుకొని ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు మిస్యూజ్ అయితే చేసుకోకండి. ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నాను. సో మ్యాక్సిమం ఈ వీడియోస్ని షేర్ చేయడానికి ట్రై చేయండి స్టూడెంట్స్. ఎగ్జామ్ ముందు ఈ వీడియోస్ చూస్తే చాలు మీకు. ఇక ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ వీడియోస్ చూసి వెళ్తే మాత్రం మీరు ఎగ్జామ్ 100% న్యాయం చేసి అయితే వస్తారు. Okay students, thank you for watching the video. Have a great day.